హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఈ టీటీసీ అప్లై చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో కాల్ చేసి అడుగుతున్నారు, అలాగే కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా మీకున్న డౌట్స్ అన్ని నేను మరోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేస్తాను. సో చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, సార్ అప్లై చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నెట్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. ఆ టైంలో సర్వర్స్ ఎక్కువ హెవీ ఉంటాయి, దానివల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. మరి ఏ టైంలో అప్లోడ్ చేస్తే బెటర్ అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆఫీస్ అవర్స్ లో మీరు అప్లోడ్ చేయొద్దు. అంటే ఆఫీస్ అవర్స్ అంటే మార్నింగ్ 9 to 6 వరకు అప్లోడ్ చేయొద్దు. 6 తర్వాత చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సర్వర్ ప్రాబ్లం ఉండదు, ఇంటర్నెట్ అనేది ఆ సైట్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. సో ఇలా చేశారంటే మీ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఏదో అప్లోడ్ చేసేసి సార్ ఎర్రర్ వస్తుందని చెప్పి కాల్ చేసి అడుగుతున్నారు. ఇది కాకుండా గెజిటెడ్ సైన్స్ కావాలా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో నేను మొత్తం క్లారిఫై ఇవ్వడానికి, మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను తెలంగాణలో అప్లై చేసే వాళ్ళకి టీటీసీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రాలో టీటీసీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు మనకి నోటిఫికేషన్ ఏం చెప్పారంటే, ప్రెస్ నోట్ ఏం చెప్పారని డీటెయిల్ గా ఫస్ట్ చదవండి, మీరైనా నేనైనా ఎవరైనా సరే. ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకి. అది చదవకుండా నేనేదో వీడియోలో చెప్పేశాను, లేకపోతే ఇంకా ఎవరో వీడియోలో చెప్పేశారని మీరు అది చూసి అప్లై చేసుకోవాలి. లేదనుకో నేను చెప్పలా నువ్వు చెప్పలా ఇవన్నీ మళ్ళా మనకి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. అందుకని నేనేమంటానంటే, ప్రెస్ నోటు మళ్ళీ మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు చాలా టైం ఉంది కదా, మరి ఎందుకు అంత తొందరపడుతున్నారు? 17వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. సో అదే నేను పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చూపిస్తాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మరలా మీరు కూడా ఏమన్నా డౌట్ ఉంటే కూడా క్లియర్ అవుతుంది. ఓకే, సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలంగాణ కాబట్టి బిఎస్సి తెలంగాణ, సో ఇది మన వెబ్సైట్ తెలంగాణ వాళ్ళ కోసం బిఎస్సి తెలంగాణ. దీని లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఇక్కడ మనం బిఎస్సి తెలంగాణ ఈ సైట్ రాగానే ఫస్ట్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించగానే ఇక్కడ చూడండి, ప్రెస్ నోట్ ఫర్ టీటీసీ 42 days సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మెయిన్ ప్రెస్ నోట్. సో ప్రెస్ నోట్ లో ఏం చెప్పారు అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. నేను దీన్ని కరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్టిఫికేట్స్ కూడా ఏం కావాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ 3/4/2025 మనకి ఈ ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ అన్నా మీడియా నోట్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ద టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 42 days సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్ ఫ్రమ్ 1/5/2025 to 11/6/2025. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి టెక్నికల్ కోర్స్ ని 42 రోజుల ట్రైనింగ్, సమ్మర్ ట్రైనింగ్ హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ మరియు కరీంనగర్ లో 1/5/2025 నుంచి 11/6/2025 వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ద క్యాండిడేట్స్ హూ సీక్ అడ్మిషన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years of age and not crossed 45 years as on 17/4/2025 and passed the secondary school certificate or equivalent examination along with a lower grade technical certificate course TCC in the trade concerned issued by the office of the director of government examination or state board of technical education and training TG Hyderabad.
సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఇది కోర్సు చెయ్యాలి అంటే అడ్మిషన్ తీసుకునే టైంకి అంటే 17వ తారీఖు వరకు, అంటే ఈ నెల 17వ తారీఖు వరకు మనకి 18 నుంచి 45 క్రాస్ అవ్వకూడదు, 18 లోపు ఉండకూడదు. అలాగే మనం పాస్ అయిన 10th క్లాస్ సర్టిఫికేటు లేదంటే దానితో సమానం ఉన్న సర్టిఫికేటు, దానితో పాటు లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ ఏదైతే పాస్ అయ్యామో ట్రేడ్, ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఎవరిస్తారు? డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లేదంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. అక్కడి నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలి. ఇది లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఐటీఐ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇండియా గాని మన తెలంగాణ గాని ఐటీఐలో కూడా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో వాళ్ళు గాని ఇచ్చే సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అది గాని అది కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, హ్యాండ్లూమ్ వీవింగ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై, అంటే ఐటీఐ వాళ్ళు ఏమన్నా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ కోర్స్కి. తర్వాత హ్యాండ్లూమ్ వీవింగ్ ఉన్న సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా మ్యూజిక్ వోకల్కి సంబంధించిన మనకి వీణా వయోలిన్ ఉంటాయి కదా, ఇది తెలుగు యూనివర్సిటీ నుంచి ఆర్ ఇలాగిచ్చే ఎవరైనా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానీ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి కాకుండా మీరు నేను 6 రోజులు టైలరింగ్ చేసా, 10 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా, లేదంటే డ్రాయింగ్ ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక 3 నెలలు నేర్చుకున్నా అంటే అవి చెల్లవు. తర్వాత నన్ను ఒక పర్సన్ అడిగాడు, సార్ మీరు ఈ లోయర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి తరపున మాకు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తారా అని. సో ఎవరు అటువంటి డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అది ఫేకు, తర్వాత అది కలర్ జిరాక్స్. సో ఏదైనా సరే మీకు వచ్చేది బోర్డు నుంచే ఈ సర్టిఫికేట్స్ వస్తాయి, అది ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఎవరైనా సర్టిఫికేట్స్ ఇస్తున్నారంటే చాలా ఫేక్, అది మీరు మోసపోతారు. ఈ సర్టిఫికేట్స్ ఎవరు మీకు స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచే వస్తాయి. ఓకే, ఇది ఎవరు అప్లై చేసుకోవాలనేది మీకు డీటెయిల్ గా చెప్పాను. ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది? మీరు లోయర్ గ్రేడ్ పాస్ అయ్యి మీ దగ్గర ఎస్ఎస్సి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇవి కాదు, నా దగ్గర లోయర్ గ్రేడ్ లేదు, 10th క్లాస్ ఉంది. 10th తర్వాత ఏముంటాయి? జనరల్ గా టెక్నికల్ సైడ్ చూస్తే ఐటీఐ ఉంటుంది, లేదంటే హ్యాండ్లూమ్ వీవింగ్ ఉంటుంది, లేదంటే మ్యూజిక్ సంబంధించి ఉంటుంది. ఇవి తప్పితే ఏది కూడా అప్లై చేయడానికి ఉండదు. 6 months ఉన్నా 1 year ఉన్నా కూడా మీకు చెల్లుబాటు కాదు. ఓకే, ఇక ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ ద అడ్మిషన్ కార్డ్ ఫర్ ద అఫీషియల్ వెబ్సైట్ bsc.telangana.gov.in. ఇక్కడ పైన చెప్పినవన్నీ మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీ దగ్గర ఉంటే అటువంటి సర్టిఫికేట్స్, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మేము అడ్మిషన్ కార్డు అంటే అక్కడ అప్లికేషన్ పెట్టాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ సైట్ నుంచి అని చెప్తున్నాం. ఫర్దర్ కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఆఫ్ ది అబౌవ్ 5 districts ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఫ్రమ్ 17/4/2025. ఇది మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు 17 నుంచే తెలుసుకోవాలి. కానీ ఈ మధ్యలోనే పోతే వాళ్ళు ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్ లో మనం వెళ్ళాలి. ఎందుకంటే సబ్మిట్ చేసేది కూడా అదే డేట్ కదా, మీరు ఇప్పుడే ఎలా సబ్మిట్ చేస్తారు? సో కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్. మీరు ఈ 5 districts ఏవైతే ఇచ్చారో సెంటర్స్, అక్కడే అప్లికేషన్ ఇచ్చుకోవాలి, అక్కడే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, out of the state candidates who possess academic technical certificate issued the boards institutes other than Telangana state shall option prior permission of the director of government examination Telangana Hyderabad. ఇక్కడ అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ గాని వాళ్ళకి అకాడమిక్ టెక్నికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉంటారు, అవి వ్యాలిడే ఉంటాయి. కానీ దీన్ని చెయ్యాలి అంటే ఇక్కడ మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలి?
డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్. ఇక్కడే పర్మిషన్ తీసుకొనే మీరు 5 సెంటర్లో ఎక్కడన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే టీటీసీ ఇవే సర్టిఫికేట్స్ పక్కన మహారాష్ట్రలో కూడా ఈ కోర్సెస్ ఉంటాయి. అక్కడ కూడా గ్రేడ్ ఎగ్జామ్స్ అంటారు. ఇక్కడ లోయర్ హయ్యర్ అంటారు, అక్కడ గ్రేడ్ ఎగ్జామ్స్ అంటారు. సో ఆ గ్రేడ్ ఎగ్జామ్స్ అక్కడ పాస్ అవుతారు. ఈ టీటీసీ సమ్మర్ ట్రైనింగ్ ఇక్కడ వాళ్ళు అక్కడ చదివి ఇక్కడ సెటిల్ అవుతారు. అప్పుడు ప్రాబ్లం ఏంటి, లోయర్ ఇక్కడ ఉండదు కదా, హయ్యర్ ఇక్కడ ఉండదు కదా, ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంది కదా, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకొని ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం, లేదంటే మీ దగ్గర వొకేషనల్ కోర్స్ ఉన్నవాళ్ళు, పైన నేను చెప్పినవి ఉన్నవాళ్ళు హ్యాపీగా ఈ పర్మిషన్ తెచ్చుకొని అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే టైం ఉంది కదా, ఇప్పుడే వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే ఆ రోజుకి మీరు అప్లై చేసుకోగలుగుతారు. ఇది తెలియక చాలా మంది అది ఇది అని చెప్పి కాల్ చేసి నన్ను అడుగుతున్నారు. ఓకే, సో డ్యూలీ ఎన్క్లోజింగ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ. అంటే మీరు పక్కన మహారాష్ట్ర, కర్ణాటక అటువంటి డ్రాయింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. తమిళనాడు కానీ మన స్టేట్స్ కి పక్కన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కూడా కౌంట్ అవుతుంది. సో అదర్ ఇప్పుడు తెలంగాణ కాకుండా పక్కన ఉన్న స్టేట్స్ ఏదైనా సరే మీరు వొకేషనల్ ఆర్ డ్రాయింగ్ సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే, అది కూడా నేను చెప్తున్నా గవర్నమెంట్ నుంచి ఇచ్చినయే, ఎక్కడో ఇన్స్టిట్యూట్ లో కూడా మా ఇన్స్టిట్యూట్ లో చేసే సర్టిఫికేట్ కూడా నడవదు. సో నేను అదే చెప్తున్నాను, ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ని మీరు సబ్మిట్ చేయాలి. అలాగే మీ రెసిడెన్స్ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉంటే అది ఎంఆర్ఓ ఇచ్చినదైతే అదే మీరు చూపించాలి అని చెప్తున్నారు. సో లేదంటే మీకు పర్మిషన్ అనేది ఇవ్వరు. అర్థమైందా? ఇది మెయిన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద అడ్మిషన్ విల్ బి మేడ్ ఫ్రమ్ 17/4/2025 to 29/4/2025 అండ్ ద కోర్స్ విల్ కమెన్స్ ఆన్ 1/5/2025. అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది 17/4/2025 నుంచి 29/4/2025 ఈ డేట్స్ లో మనకి అడ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇప్పుడే అప్లోడ్ చేసేసి సార్ నాకు అవ్వట్లేదు అని అడుగుతున్నారు. ఒకవేళ అయితే మంచిదే, అవ్వకముందే మీరు ఇంకొక బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడంటే ఫ్రీ ఉంది. ఓకే, మీరు తెలంగాణలో ఫ్రీ ఉంది, ఆంధ్రాలో 1000 రూపాయలు ఫీజు పెట్టారు. వాళ్ళు డేట్ కాకుండా, ఇచ్చిన డేట్ లో కాకుండా బిఫోరే మీరు ఫీ కట్టారనుకోండి, చెల్లదు. ఇటువంటివి కూడా ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో అంటే ఫ్రీ పెట్టారు, కానీ ఇచ్చిన డేట్స్ ఫాలో అవ్వాలి. ఇక మన ఇష్టానుసారంగా ఇక నోటిఫికేషన్ వచ్చేసింది కదా అప్లై చేస్తామంటే కుదరదు. 17వ తారీఖు నుంచే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, చక్కగా హ్యాపీగా మీరు ఫస్ట్ ప్రింట్ అయితే తీసుకోండి, చదవండి, దాంట్లో ఏముందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు పెట్టండి. పెట్టి అప్పుడు 17వ తారీఖు వెళ్ళి ఇవ్వండి. ఇప్పుడు వెళ్ళి ఇస్తే మిమ్మల్ని తిడతారు, నానా బూతులు తిడతారు, ఇంటికి పంపిస్తారు. సో అందుకనే తొందర ఎందుకు పడుతున్నారు? ఈజీగా దొరుకుతుంది అడ్మిషన్, దొరకకుండా ఏమో ఉండదు. ఓకే, ఇది ప్రెస్ నోటు. మరి అప్లికేషన్ లో ఏం చెప్తున్నారు అది కూడా చూద్దాం. ఎందుకంటే కొంతమంది గెజిటెడ్ సైన్స్ అని కావాలా సార్ అని అడుగుతున్నారు. ఎవరో చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు 2025లో ఏం అడుగుతున్నారో అది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడో పాతది 24, 23 చూడడం కాదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏమి ఇచ్చారు ఆ నోటిఫికేషన్ మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు అడ్మిషన్ కార్డు చూద్దాం. అడ్మిషన్ కార్డు అంటే అప్లికేషన్. వాళ్ళ చాలా డౌట్స్ వస్తాయి, అడ్మిషన్ కార్డ్ ఏంటి సార్, ఇది కార్డులో లేదే అంటారు. ఓకే, ఇప్పుడు ఇది అప్లికేషన్ ఇలా ఉంది మనకి. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్. ఇక్కడ అడ్మిషన్ నెంబరు వాళ్ళు వేసుకుంటారు అఫీషియల్ గా. ఇక అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ 42 days సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ 2025. సో ఇది సర్టిఫికేట్ మనకి మే నుంచి జూన్ వరకు ఉంటుంది కాబట్టి 2 నెలలు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్ రాసుకోండి. ఓకే, ఇక్కడ మీరు రాయొచ్చు, పీడిఎఫ్ లో అయితే కుదరదు. ఈ సెంటర్లు మనకి హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్లు ఇచ్చారు. ఈ 5 సెంటర్లో మీకు ఎక్కడైతే మీరు ఈ సమ్మర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఆ సెంటర్ పేరు ఇక్కడ రాసుకోండి, అక్కడే ఇవ్వండి వెళ్ళి. నేను మళ్ళా మీరు ఏం చేస్తున్నారంటే కొంతమంది హైదరాబాద్ అని పెట్టి నల్గొండలో ఇస్తున్నారు, నల్గొండ అని పెట్టి హైదరాబాద్లో ఇస్తున్నారు. రిజెక్ట్ చేస్తారు. మీకు
ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్, కామెడీగా అనిపిస్తాయి. మీరు కామెడీ చేశారనుకో వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. అందుకనే మీరు సీరియస్ గా చేసుకోండి. ఎక్కడ చేయాలనుకుంటున్నారో అదే అప్లై చేయండి. ఓకే, ఇది ట్రైనింగ్ సెంటర్ పేరు ఇస్తారు మీరు. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి ఎఫెక్టెడ్. ఇక్కడ గెజిటెడ్ సంతకం అంటే మీ సంతకాలు ఇక్కడ ఏం అడగట్లేదు. జస్ట్ మీ ఫోటోగ్రఫీని, లేటెస్ట్ ఫోటోగ్రఫీని స్టిక్ చేయండి అని అంటున్నారు, పాస్పోర్ట్ ఫోటో. ఓకే, ఇన్ విచ్ ట్రేడ్, ఏ ట్రేడ్ మీరు ఇక్కడ ఏ ట్రేడ్ కోసం దీన్ని ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ రాయండి, టైలరింగ్ అయితే టైలరింగ్ రాయండి. ఓకే, ట్రేడ్ అంటే అది. ఇక మీడియం వచ్చి ఏ మీడియంలో మీరు ఈ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. తెలుగు వాళ్ళైతే తెలుగు అని పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, వుడ్ వర్క్. సో ఇక్కడ విచ్ ట్రేడ్ అన్నప్పుడు ఇక్కడ డ్రాయింగ్ రాస్తారు. సో వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. ఇక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీకు ఏ పేరు ఏదైతే ఉంటుందో అదే రాయండి. మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు మారిపోయినాయి సార్, ఇంతకుముందు వేరే ఉంది, ఇవన్నీ వద్దు. ఎస్ఎస్సి ప్రకారం ఏదైతే ఉందో అదే పేరు రాయండి. ఓకే, ఈ మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే ఇంకోటి ఇవన్నీ చెప్పొద్దు. ఇక ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో అది రాయండి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఫాదర్ లేకపోతే మదర్ పేరు రాయండి, మదర్ నేమ్. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ మదర్ అని పెట్టి కూడా రాయొచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ మీ ఒరిజినల్ నేమ్స్ మార్చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గార్డియన్ ఉంటే గార్డియన్ ఎవరైనా సరే ఇక్కడ గార్డియన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. కానీ మీ ఒరిజినల్ నేమ్ని మార్చకండి, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎస్ఎస్సిలో ఏది ఉంటే అది పెట్టండి. ఓకే, ఇక డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలాగే వేయండి. ఆధార్లో ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉంది, ఈ కదలొద్దు. ఓకేనా. ఇక సెక్స్ వచ్చేసి మేలా ఫీమేలా. క్వాలిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఎస్ఎస్సిలో మీ రోల్ నెంబర్ వేయండి. అకాడమిక్ అంటే ఎస్ఎస్సి కాబట్టి మనం ఎస్ఎస్సి పెడతాం కాబట్టి రోల్ నెంబర్ వేయండి. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్, ఇయర్ కూడా వేయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు ఇక్కడ మన ట్రేడ్ ఏంటి, లోయర్ అయితే లోయర్లో మన టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి, డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, మ్యూజిక్ అయితే మ్యూజిక్. అది ఇక్కడ దాని నంబర్ ఉంటాయి కదా, అవి టెక్నికల్ క్వాలిఫికేషన్. లేకపోతే రాసేసేయండి ఇక్కడ, లేదంటే ఇక్కడ నంబర్ వేయండి. తర్వాత ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారని వేయండి. ఎందుకంటే కొంతమందికి సర్టిఫికెట్స్ రాలేదు. ఇప్పుడు లోయర్ డ్రాయింగ్ తీసుకున్నారనుకో, సర్టిఫికెట్స్ రాలేదు. అందుకని ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అది రాసేసేయండి. ఇక్కడ మంత్, ఇయర్. ఇప్పుడు ఏప్రిల్లో పాస్ అయ్యారు అనుకోండి, ఏప్రిల్ 2024 అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఉందో అది రాసేసేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక మీ క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సైన్. అంటే మనం ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నా సైన్. ఇక అడ్మిషన్ కావాలా వద్దా అంటే మనం పెట్టుకున్నది ఎందుకు, కావాలనే కదా. ఎస్. ప్లేస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను ఫిల్ చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్. ఎప్పుడు ఏ డేట్లో ఫిల్ చేస్తున్నాను, 17, అది గుర్తుపెట్టుకోండి. 17 నుంచి 29 ఎప్పుడు అప్లై చేస్తే ఆ డేట్. ఇక ఈ కింద ఫామ్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద చీఫ్ ఇన్స్ట్రక్టర్ టీటీసీ 2025, అది వాళ్ళది. ఇక్కడ మన పైన సెంటర్ ఏదైతే రాసుకున్నామో అక్కడ ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి, వాళ్ళు మాడిఫై చేస్తారు. వాళ్ళు ఇక్కడ రాయొచ్చు, ఈ సెంటర్లో కుదరదు, ఈ సెంటర్లో అని చెప్పి మీకు పెట్టొచ్చు. అప్పుడు మీకు ఎక్కడ వస్తే అడ్మిషన్ అక్కడికి వెళ్ళి చేయాలి. తర్వాత రిసీవ్డ్ మై ఒరిజినల్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మీరు కానీ ఇది మీరు రాయొచ్చు, నేను తీసుకున్నానని. లేకపోతే వదిలేయచ్చు. తీసుకున్నప్పుడు చేయవలసిన సైన్ ఇది. ఓకే, సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. అంటే మీరు తీసుకున్నట్టుగా అయితే సైన్ చేయాలి, లేకపోతే వదిలేయచ్చు. వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు రాలేదు సార్ అని చెప్పేయచ్చు మీరు. ఇది ఓకేనా. ఇంకా మీకు చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ గెజిటెడ్ సైన్స్ ఎక్కడ ఉంది, గెజిటెడ్ సైన్స్ మీరు చూపించండి. ఎక్కడైనా గెజిటెడ్ సైన్ ఉన్నాయా? ఎక్కడ గెజిటెడ్ సైన్ లేవు. అదే చెప్తున్నా, 2023, 2024 మాటలు తీసుకొని చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నేను నెంబర్ పెట్టడం వల్ల నాకు టూ మచ్ కాల్స్ అయితే చేస్తున్నారు. చిన్న డౌట్స్ కూడా కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నారు. సో అయినా కూడా నేను ఓపిక్గా మళ్ళా మీకు
క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతకన్నా బాగా ఎవరైనా చెప్తే ఆ యూట్యూబర్స్ ని ఫాలో అయిపోవచ్చు మీరు. నేనైతే ఏం ఫీల్ కాను. ఓకే, ఎందుకంటే మీరు ఏదైనా చేసేటప్పుడు కరెక్ట్ గా చేయాలి, అలాగే నేను కూడా చెప్పేటప్పుడు కరెక్ట్ గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కరెక్ట్ గా తెలుసుకుంటే మీకు మంచిది, అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది ఫాలో అవ్వండి, మీకే మంచిది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆంధ్ర వాళ్ళ కోసం అయితే ఎలా ఇదంతా చేసుకోవాలి, ఏంటి ఫీజు ఎలా కట్టాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ 1000 రూపాయలు పెట్టారు, ఇక్కడ ఫ్రీగా పెట్టారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ లో అడగండి, కాల్స్ చేసి చిన్న చిన్న విషయాలకి ఎర్రర్ వస్తుంది ఇటువంటి చెయ్యకండి. ఇంకా వేరే కూడా ఉన్నాయి, నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. బట్ ఏంటంటే మీరే ఇవన్నీ హ్యాపీగా, నేను ఇంతకన్నా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంతకన్నా మీరు ఇది కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఇంకా మనకి ఈ రోజు 9వ తారీఖు, ఇంకా మీకు టైం ఉంది. తొందరపడి ఇప్పుడే ఓపెన్ చేసేసి అప్లై చేయకండి. చాలా మంది చేసేది ఏంటంటే అప్లై చేసేద్దాం సార్, పని అయిపోద్ది కదా అని. వాళ్ళు డేట్ ఇచ్చినప్పుడు డేట్ ఫాలో కావాలి. ఇది ఆన్లైన్ కాదు కదా, ఆఫ్లైన్. ఆ డేట్ లో వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, మీరు చక్కగా అవన్నీ ప్రింట్ తీసుకొని దానికి సంబంధించిన పెట్టి అవన్నీ జాగ్రత్త పెట్టుకొని ఒరిజినల్ తీసుకొని పోయి సార్ ఇదని చెప్పి ఆ డేట్స్ లో పోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి తీసుకుంటారు. మనం కూడా స్మూత్ గా వెళ్ళాలి, స్మూత్ గానే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.